లేక నువ్వు దేవునితోనే విరోధం పెట్టేసుకున్నావు. ఇక్కడ నీకు అర్థం కావట్లేదు. అది శరీర కార్యాలు చేసి నువ్వు ఎవరితో పెట్టుకున్నావు? విరోధం ఎవరితో పెట్టుకున్నావు? నువ్వు దేవునితోనే పెట్టుకున్నావు. ఆళ్ళు నీ దేవుడు అంటున్నాడు, ఈ రోజున ఎంత దౌర్భాగ్యమైన పిలుపది, మంచి పిలుపది చెప్పండి. ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? అన్యుల్ని పిలుస్తున్నాడా? ఆ మాట ఎవరికో తెలుసా? క్రైస్తవులకి, విశ్వాసులైన వారికి, క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి, క్రీస్తు సిలువలో విశ్వసించిన వారికి, ఆయన పునరుద్ధానం నమ్మిన వారిని పిలుస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? లోకముతో స్నేహము, దేవునితో వైరము. ఆ వైరమట దేవునితో శత్రుత్వము. చివరికి వాళ్ళు ఏమవుతున్నారు అంటే నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నరకానికి వెళ్ళే మార్గంలో నీవు ఉంటే చాలా భయంకరం. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. ఈ పునరుద్ధానపు శక్తి నువ్వు కలిగి ఉంటే, దేవుని శక్తి ఏంటో నీకు తెలిస్తే నువ్వు ఎక్కడికి ఏం చేయవో తెలుసా? వెళ్ళవు. లోక స్నేహాన్ని నీవు చెయ్యు, పాప కార్యాలు నువ్వు చెయ్యు, అపరాధ కార్యాలు నువ్వు చెయ్యు.